యాక్షన్. ఇప్పుడు మీరు ఇంతలాగా చెప్తూ ఉంటే ఇందులో కొన్ని పాయింట్లు అర్థమయ్యాయి. ఏంటంటే ఎవరైనా ఇప్పుడు ఈ వీడియో చూస్తే సినిమా ఇండస్ట్రీని ఎప్పుడు కూడా ఒక నెగిటివ్గా చూస్తూ సినిమా ఇండస్ట్రీ అంటే ఇంకా ఇంతే అని అనుకున్న వాళ్ళకి చాలా గట్టి సమాధానం చెప్పినట్టుగా అయింది. సినిమా వాళ్ళు అండ్ కష్టపడినంతగా మోరోవర్ ఎవరు మీరు కష్టపడరండి. సినిమా ఇండస్ట్రీ కాకుండా యూట్యూబ్ వాళ్ళకి, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ గురించి అందరి గురించి చెప్పారు. యా అందరికీ సపోర్ట్‌గా మాట్లాడారు. ఇప్పుడు జనాలకి మీరు చెప్పింది యాక్చువల్‌గా 100కి 100 నిజం. ఇప్పుడు జనాలకి ఏం కావాలి, ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, యాక్చువల్లీ ఇక్కడ మనం ఏం జరుగుతుంది అండ్ ఇంకొక అనేది చిన్న క్లియర్‌గా వర్డ్, చెప్పారు. ఇంకొక చిన్న వర్డ్ కరెక్షన్ అండి. హుహు. విద్యాబాలన్ సినిమా టైం, విద్యాబాలన్ గారిది డర్టీ పిక్చర్లో హ్మ్. ఆవిడ సూర్యకాంత్ గారితో ఒక ప్రమోషన్కి ఎంటర్ అయినప్పుడు, అంటే సిల్క్ స్మిత గారిదే అది బేసిక్గా, ఎంటర్ అయినప్పుడు ఆయనతో మాట్లాడుతుంటే ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు పక్కన వాళ్ళందరూ ఎట్లా పోక్ చేస్తారంటే, అసలు ఈమె సినిమాలు ఎవరు చూడరు, ఇవి ఎవరు. నిజంగా చెప్పాలంటే వీళ్ళే దాచుకొని చూస్తారు మగవాళ్ళ కంటే కూడా. అవును. హానెస్ట్లీ Right. వాళ్ళు ముఖాన చూస్తారు. వీళ్ళు ఫేక్ ఐడీలు పెట్టుకుని యూజర్ ఐడీలో ఫోటోలు లేకోకుండా అవతలోని ఏం చేస్తున్నాడు అని చూస్తారు. నువ్వు బతకలేని జీవితం అవతలోడు బతికితే నీకెందుకు అంత నొప్పి? ఇష్టం ఉంటే చూడు, ఇష్టం లేకపోతే బ్లాక్ చేయి. నా దాంట్లో లిస్ట్లో 4550 బ్లాక్ లిస్టులు ఉన్నాయి. హ్మ్. నేను బ్లాక్ చేశాను. నాకు ఇష్టం లేదు. నేను వాడిని పోక్ చేయడం అవసరమా నాకు? నా టైం వేస్ట్. ఇంకా అది అంటే అందరూ ఒకలాగే ఉండరు. ఉండాలి అందరూ అని నేను ఒకలాగే అననండి. కాకపోతే ఆలోచించరు. కాకపోతే సో, నేను ఒకటి మీరు చెప్తా. చెప్పింది 100కి 100 కరెక్ట్. అది అవతల వ్యక్తి మైండ్ సెట్ మీదే ఆధారపడి ఉంటుంది. మన మైండ్ సెట్ కరెక్ట్‌గా ఉన్నా పక్కన వాళ్ళు మార్చేస్తున్నారా అనేది నేను చెప్పబోయేది. అదే అందుకే మన ఇన్‌ఫ్లుయెన్స్. మైండ్ సెట్ మనం ఎలా తీసుకుంటాం, ఎలా ఉండాలన్నదే ఎగ్జాక్ట్‌లీ. ముఖ్యం. సో, అంతే. మీరు చాలా క్రిస్టల్ క్లియర్‌గా చెప్పారు. అందులో ఇక్కడ మీకు ఉన్న థాట్స్ ఏంటి? మీరు ఎలాగ ఆలోచిస్తారు? ఏ విషయాన్ని ఎలా తీసుకుంటారు? ఎలాగ ముందుకెళ్తారు అన్నది కూడా చాలా క్లియర్‌గా చెప్పారు మీరు. థ్యాంక్ యూ అండి. అయితే మీరు ఇప్పుడు ఇందాక చెప్తూ ఉన్నప్పుడు మీరు మధ్యలో మీ డాటర్ గురించి చెప్తున్నప్పుడు మీరు కొంచెం ఎమోషనల్ అయ్యారు. మీ కళ్ళల్లో కొంచెం నీళ్ళు తిరిగాయి. అది మాకు కనిపించింది. సో, మీరు అన్నారు ఇందాక స్టార్టింగ్‌లో కూడా అన్నారు. మీకు 17 ఇయర్స్‌కి పెళ్లి అయిపోయింది. ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇప్పటికీ కూడా మాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు అన్నారు. అవునండి. అంటే మీకు పెళ్ళై ఇప్పుడు మీకు 16 ఏళ్ల కూతురు కూడా ఉంది. అవును. సో, ఇప్పటికీ మీ సైడ్ గానీ, మీ హస్బెండ్ సైడ్ నుంచి గానీ ఎటువంటి సపోర్ట్ లేదా? లేకపోతే మీరు ఇలాగ చేస్తున్నారు, అలా చేస్తున్నారని పోకింగ్ ఉందా? ఆహా! నాకు హానెస్ట్‌లీ ఏవైతే నా లైఫ్‌లో సిట్యుయేషన్స్ జరిగాయో హ్మ్. నా అదృష్టం అండి. వాటెవర్ ఇట్ మైట్ బి. ఐదర్ ఇట్స్ అప్స్ ఆర్ డౌన్స్. నా అదృష్టం. ఎందుకు అంటే 17 ఇయర్స్‌కి మ్యారేజ్ చేసుకున్నాక మా హస్బెండ్ వాళ్ళ సైడ్ నుంచి కానీ, మా సైడ్ నుంచి కానీ ఎవ్వరూ ఏ హెల్ప్ చేయలేదు. మేము అడగలేదు. నేను మ్యారేజ్ అయిన థర్డ్ డేనే నేను జాబ్‌లో జాయిన్ అయ్యాను. ఓకే. ఐసీఐసీఐ బ్యాంక్‌లో నేను టెలికాలర్‌గా వర్క్ చేశాను ఓకే. ఫర్ 3 months అండ్ దెన్ ఐ బికేమ్ యాస్ అ గ్రేడ్ బి ఆఫీసర్. సో, మీరు ఇంటి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. హ్మ్. ఇంట్లో ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి ఒప్పించే చేసుకున్నాను. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయినా కూడా మీకు ఎటువంటి సపోర్ట్ రాలేదు. ఆహా! ఒప్పించడం అంటే వేరే పెళ్లి చూపులకని వస్తే అప్పటికప్పుడు అంటే మా బావగారు, మా డ్యాడీ వాళ్ళ అక్క కొడుకుతోని ఇది చేస్తుంటే అప్పుడు దెన్ మా హస్బెండ్‌ని రమ్మని చెప్పాను. ఇన్ సచ్ వే ఓకే. అలా అయిపోయింది తప్పించి ఒప్పించడం ఏం లేదు. అప్పటికప్పుడు క్విక్ డెసిషన్ అనమాట. సో, ఓకే. తీసేసుకున్నాక ఇంకా లేదు, నేను ఆయనకు కూడా తెలీదు నేను జాబ్ చేస్తానో లేదో అని. సో, అప్పుడు నా ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది అంతే. ఓకే. అంతేనండి. ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. హ్మ్. కంప్లీట్ అయ్యి ఉన్నాను. తర్వాత మా హస్బెండ్, నేను చెప్పాను, లేదు నేను జాబ్ చేస్తాను. ఏదైనా టెలికాలర్‌గా అయినా ఏదైనా చేస్తాను. అప్పట్లో మా హస్బెండ్ వర్క్ ఫర్ సిటీ బ్యాంక్. ఓకే. తనకు అప్పుడే జాబ్ వచ్చింది. సో, తను అప్పట్లో మీకు తెలుసో తెలీదో డిఎస్ఎస్, డిఎస్టీస్ అని ఉండేవి. అంటే ఆఫ్ రోల్స్ బ్యాంకింగ్ సెక్టర్ ఉండేది. ఓకే. ఫర్ ద లోన్ సెక్టర్స్ అండ్ ఆల్. సో, అలా నన్ను జాయిన్ చేపిచ్చారు తను. ఓకే. మా హస్బెండే చేపిచ్చారు. సో, అందులో కూడా ఇంటర్వ్యూలో నేను స్ట్రెయిట్‌గా చెప్పాను. నేను డిగ్రీ చదవట్లేదండి ఇంకా. టైం పడుతుంది నాకు డిగ్రీ. నాకు ఇప్పుడే పెళ్ళయింది.
ఇంటర్ సెకండ్ ఇయర్, నేను జాబ్ చేసుకుంటూ చదువుకుంటా, నాకు ఒక 6 months పడుతుందని స్ట్రైట్గా చెప్పాను. చాలా మా straight హస్బెండ్ forward. ఏమని చెప్పారంటే, Hmm. అలా చెప్పకు, ఐఎమ్ అబౌట్ టు పర్సీవ్ మై డిగ్రీ, సో ఇది అని చెప్పు అని అంటే, సరే అని చెప్పి ఆయన అడిగిన క్వశ్చన్ నేను ఇదే చెప్పాను. ఎందుకంటే నాకు ఒక అబద్ధం ఆడితే 100 అబద్ధాలు ఆడే అంత ఓపిక నాకు లేదు. Hmm. కష్టమో నష్టమో, అదే పేషెన్స్ తక్కువ నాకు. Hmm. కష్టమో నష్టమో ఒకదాంతో పోతుంది. సో అది కూడా ఒక విధంగా మంచిదే అయింది మీకు, పేషెన్స్ చాలా తక్కువ ఉండడం. మంచిది. ఎందుకంటే బేసిక్గా ఎవరిని పట్టించుకోరు కాబట్టి అసలు పట్టించుకోను. అది కూడా ఒకటి కరెక్ట్ అయింది. నాకు ఎస్ ఆర్ నో ఆన్సర్ సిస్టమ్ అండి. Hmm. ఎస్ అయితే ఎస్, నో అయితే కూడా ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నాకు లేదు అని చెప్పి, నాకు ఈ మధ్యలో యాక్చువల్గా నేను నీకు చెప్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు, అది హోప్ ఇయ్యకు, నాన్చరు. హోప్ ఇయ్యకు. ఒక మనిషికి ఎప్పుడు కూడా హోప్ ఇయ్యకు. నువ్వు చేయగలను అంటే హోప్ ఇవ్వు, చేయి పట్టుకున్నాడు. ఇవ్వలేను అంటే వదిలే, వాడంతలో వాడు వస్తాడు. ఒక మోరల్ ఆఫ్ ద స్టోరీ ఉందండి. ఒక బిచ్చగాడు, వాడు శుభ్రంగా వాడు అడుక్కుంటూ వాడు జీవనం గడిపేస్తూ ఉంటే ఒక చిన్న అబ్బాయి చూసేసి, నానా 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 ఆయనకి మనము కోట్స్ అవన్నీ ఇద్దాము, మనము మన ఇంట్లో ఉన్నాయి కదా ఇద్దాం నానా, ప్లీజ్ నానా ప్లీజ్ నానా అంటే, సరే సరే నానా ఆగు అని చెప్పేసి చెప్తాడు. అయితే వాళ్ళు వచ్చి ఈయనకు చెప్తారు, పెద్ద అయినా కొంచెం ఇక్కడే ఉండు, మేము బట్టలు అవి తీసుకునేసి వస్తాం, నీకు ఫుడ్ అవన్నీ చాలా ఉన్నాయి, నీకు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆయన నిజంగానే పెద్ద మనిషి. సో ఆయన కొన్ని ఏళ్ళుగా చేసుకుంటూ వస్తున్నాడు, బాగానే ఇది చేసుకుంటున్నాడు. అయిపోయాక సరే డ్యూ టు సమ్ రీజన్ ఆ అబ్బాయి ఆయన కూడా రాలేదు, వర్షం వల్లనో దేని వల్లనో. ఆ పెద్ద ఆయన ఇక్కడే ఉండమన్నారు కదా, నేను ఎక్కడికైనా వెళ్తే వెళ్ళిపోతారేమో అని అలానే వర్షంలో ఉండిపోయి చచ్చిపోయాడు ఆయన. అదే మనిషి అడుక్కుంటూ ఉంటే వాడు బతికేవాడుగా. నువ్వు ఎదవా, నువ్వు ఎందుకు నువ్వు రాలేవు, మానే. నువ్వు హోప్ ఇవ్వడం వల్లనే కదా వాడు చచ్చిపోయాడు, హోప్ ఇయ్యకు. సో మీరు ఇప్పుడు హోప్ గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా, అంటే స్టార్టింగ్లో మీ హస్బెండ్ ఆయనే మీకు మీరు జాబ్కి వెళ్తే సపోర్ట్ చేశారు. సో సపోర్ట్ ఏం లేదండి, సపోర్ట్ లేదు అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు నేను డిగ్రీ పర్సూ చేస్తున్నానని చెప్పు అని మీకు ఒక దారి చూపించినట్టుగా మాట్లాడారు, మీరు జాబ్ చేశారు. సో ఇక్కడ మీకు ముందు నుంచి ఆయన నుంచి సపోర్ట్ ఏమన్నా ఉండిందా, లేదా మీరే ఏదైనా హోప్స్ పెట్టుకున్నారా ఆయన మీద? టు బీ హానెస్ట్ ఒక మాట నేను ప్రాక్టికల్గా చెప్తానండి. ఎవరమైనా ఇప్పుడు మా ఇంట్లో నుంచి బయటకు వచ్చాక నా వరకు నేను ఏంటి అని చూపించాలని అనుకుంటాం. నేను ఒకళ్ళ దగ్గర నుంచి తక్కువ అయ్యి వచ్చినప్పుడు నాకు చాలా లోపల ఇది ఉంటుంది, నన్ను తక్కువ చేస్తారా బట్ నేను అది బయటకు చూపియను. ఐ కీప్ ఆన్ స్మైల్. ఐ నెవర్ ఎవర్ ట్రై టు షో మై హర్ట్ ఫీలింగ్ ఇన్ మై హార్ట్. ఎప్పుడు నేను ఎంత ఏడ్చినా కూడా నా ఫేస్లో నవ్వుతాను, దట్స్ ఫర్ షూర్. నేను రెయిన్బో నవ్వుతూ ఏడుస్తాను అనమాట. సో దట్స్ కైండ్ ఆఫ్ ఎ మెంటాలిటీ. సో మా ఇంట్లో వాళ్ళకి చూపించాలి, ఎస్పెషల్లీ మా అమ్మ నాన్నకు చూపించాలి నేను ఎంత ఒక స్టేజ్లో నేను నుంచుంటాను అని. బట్ మా అమ్మ వాళ్ళకి నేను ఈ స్టేజ్లో ఉంటానని చెప్పకూడదు, బికాజ్ అది ఒకవేళ ఫెయిల్ అయితే నేను వాళ్ళని ఫేస్ చేయలేను. ఓకే, ఫస్ట్ థింగ్ హోప్ అనేది నా హస్బెండ్ దగ్గర అప్పుడు హోప్ అది ఆలోచించే అంత మెంటాలిటీ అసలు ఉండదు. అండ్ ఐఆమ్ 2005లో పెళ్లి చేసుకున్నప్పుడు 17 years అంటే అప్పట్లో ఫోన్లు కూడా లేవు, అప్పుడప్పుడే టాటా ఫోన్లు రిలయన్స్ ఫోన్లు వచ్చాయి. సో ఇప్పుడు ఎలా ఉంది సపోర్ట్ మీ హస్బెండ్ది? అదే చెప్పబోతున్నానండి. ఒక్కటి చెప్తాను, టు బీ హానెస్ట్, డబ్బులు వస్తున్నాయి, ఒక మంచి పలుకుబడి ఉంది, ఒక మంచి ఇది ఉంది అంటే ఇంట్లో వాళ్ళు ఎవ్వరు ఎందుకు ముందుకు రారండి? ప్రాక్టికల్గా ఆలోచిద్దాం, అవునా కాదా? ఇప్పుడు ప్రతి ఒక్క యూట్యూబర్ ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంది? వాళ్ళ ఆయనలు కూడా ఎందుకు వెళ్తున్నారు? డబ్బులు వస్తున్నాయి కాబట్టి వెళ్తున్నారు. అది బయటకు చెప్పుకోకపోయినా పర్సనల్గా అది నిజం. సో మీకు సక్సెస్ వస్తుంది కాబట్టి మీకు ఆటోమేటిక్గా మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు లేక చేస్తున్నారు. సక్సెస్ వస్తుంది అని ఎవ్వరికీ తెలియదు, సక్సెస్ రాదు అని ఎవరికీ తెలియదు. ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసాను, మిమ్మల్ని ఒక 10 రూపాయలు అడగకుండా ఎప్పటికీ ఉన్నాను అనుకోండి, అరే ఈమెతో కలిసి హ్యాపీగా కాలవచ్చు, నవ్వచ్చు, ఒక టీ తాగొచ్చు, ఒక మంచినీళ్ళు ఉండొచ్చు అనుకుంటారు. నేను మిమ్మల్ని ఒక 10 రూపాయలు అడిగితే నెక్స్ట్ టైం నుంచి మీరు వస్తారా? రారు. అబ్బా ఈవిడ దగ్గరికి వెళ్తే డబ్బులు అడుగుతుంది, అబ్బా ఎందుకు వద్దులే, తర్వాత వద్దాం, తర్వాత వేద్దాం అనుకుంటారు. అది హ్యూమన్ టెండెన్సీ. ఎప్పుడైతే మనం అవతల వాడి మీద డిపెండ్ అవ్వమో అవతలోడు మన దగ్గర ఉండడానికి ఇష్టపడతాడు. ఎప్పుడైతే మనం అవతల వాడి మీద డిపెండ్ అవుతామో అవతలోడు ఎస్కేప్ అవ్వడానికి ఆలోచిస్తాడు.
దిస్ ఇస్ ద రియాలిటీ అండ్ ద మొరాలిటీ ఆఫ్ ద లైఫ్ విచ్ ఐ కమాండ్ చేయడానికి came కూడా to know. చూస్తారు. 100% అండి. ఇప్పుడు నేను మా ఆయనని ఏమండి ప్లీజ్ అండి ఓ 10 రూపాయలు ఇస్తారా, నేను వెళ్ళి పీచ్ మిఠాయి కొనుక్కుంటాను అన్నాను అనుకోండి, పీచ్ మిఠాయి ఎందుకో, అవసరం లేదు, 10 రూపాయలు ఎందుకో, ఇంట్లో చక్కెర వేసుకుంది నే అంటారు. ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, 3 సార్లు ఇస్తారు, 4సారి ఏమంటారు, ఇదే మాట అంటారు. హానెస్ట్లీ సంవత్సరం వరకే పెళ్ళం ముద్దు, సంవత్సరం తర్వాత పెళ్ళం ఎద్దు అవ్వచ్చు, బరువు అవ్వచ్చు.